ఫోన్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్ర ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే ఆదేశించారో వాటిని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి దుర్మార్గ పరిపాలనగా చూస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆయన కాన్వాయ్ని తగ్గించుకొని ఇంధనం భారం పడకుండా ఉండాలని ఆలోచన దూరదృష్టితో చెప్తే మన రాష్ట్రం, మన కర్మ, మన ఆంధ్ర ప్రజల కర్మ వీళ్ళని గెలిపించిన దానికి ఈరోజు ముగ్గురికి 3 ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు, విచ్చలవిడిగా ప్రయాణాలు. పొద్దున్నే హైదరాబాద్లో బయలుదేరుతారు, విజయవాడకు వస్తారు. ఏదో ఆఫీస్ పని చూసుకున్నట్లుగా ఆఫీస్ చూసుకొని సాయంత్రం మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరిపోతారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కలు చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కల్లో తెలుస్తున్నాయి. ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరెవరు ఎన్ని విమానాలు వాడుతున్నారు, ఎన్ని చాపర్లు వాడుతున్నారు. 3 వ్యక్తులకు 3 ప్రత్యేక విమానాలు అవసరమా? 3 ప్రత్యేక చాపర్లు అవసరమా? పోనీ ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు చేసింది ఏంటి? ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా? మీరు ప్రజల మీద ఇంత భారం మోపి మీరు జలసాలు చేస్తున్నారు కదా, వీటికన్నిటికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారని కూడా అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా ఒకటి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పినటువంటివి చేయకపోగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తెలంగాణలో జలసాలు చేస్తే పర్వాలేదు, అక్కడ ఉండి అక్కడే ఉంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో రాజకీయాలు చేసి వాళ్ళ నెత్తిన భారం మోపి మీరు తెలంగాణలో జలసాలు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం.